కోపముతో ఉన్నప్పుడు, పగతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఎలా మాట్లాడాలంట? కోపంతో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొంచెం కోపంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? అక్కడ గొడవ రేగిపోతుంది. అవునా? కోపపడే వారితో మనం ఎలా మాట్లాడాలి? చూడండి, మృదువైన మాట క్రోధమును చల్లార్చును. ఎవరైతే ప్రేమతో మాట్లాడుతూ ఉంటారో, ఆ మృదువుగా మాట్లాడుతూ ఉంటారో, అవుకడ ఆ వ్యక్తి జీవితం బాగుపడుతుంది. ఆ వ్యక్తి మనసు మారిపోద్ది. అతనిలో ఉన్న కోపం ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, భార్య భర్తల మధ్యలో భర్త కోపముతో క్రోధముతో ఉన్నాడు అనుకోండి, ఆ భర్త దగ్గరకు వచ్చి భార్య ఇంకాస్త గట్టిగా కోపముతో సీదరించుకుంది అనుకోండి, అప్పుడు ఆ ఇంటిలో ఏం మొదలైంది? గొడవ, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. ఇప్పుడు అక్కడ కావాల్సింది ఏంటంటే, ఆ కోపం చల్లారాలంటే నీటిలో నీ భర్తకున్న కోపము చల్లారాలంటే నువ్వు మృదువుగా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి. ఏ ఇంటిలోనైనా సరే, ఎవరి జీవితంలోనైనా సరే, ప్రేమ కలిగి భార్యాభర్తలు మాట్లాడుకోవడం ప్రారంభించినప్పుడు ఆ ఇంటిలో గొడవ ఉండదు. భర్తకు కోపం వచ్చినప్పుడు భార్య లోపడాలి, భార్య అర్థం చేసుకోవాలి. ఒకవేళ భార్య చిరాకుగా ఉన్నప్పుడు భర్త కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎవరైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటారో ఆ ఇంటిలో సంతోషం ఉంటుంది, ఆ ఇంటిలో ఆనందం ఉంటుంది. ఒక భార్య భర్తే కాదు, స్నేహితులైన అలాగే ఉండాలి, అన్నదమ్ముల